ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్ వచ్చేసింది. తల్లికి వందనం నిధుల విడుదలపై మరో బిగ్ అప్డేట్ వచ్చింది. స్కూళ్లలో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ జరగనున్నాయి. ఆ కార్యక్రమం నిర్వహించే లోపే తల్లికి వందనం స్కీమ్ కింద విద్యార్థికి డబ్బులు ఖాతాలో జమ చేసేందుకు సర్కారు కసరత్తులు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే జూలై 16, 17, 18 తేదీల్లో డబ్బులు రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ మేరకు ఈ పథకానికి సంబంధించి తొలి విడతలో 10,049 కోట్ల రూపాయల నిధులకు పరిపాలనా అనుమతులు కూడా నేడు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి. కొత్తగా బడిలో చేరే వారికి రెండో విడతలో నిధులు విడుదల చేస్తారని కూడా తెలుస్తోంది. కాగా ఈ పథకం కింద ఒక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున జమ అవుతాయి. మరో 2,000 పాఠశాల నిర్వహణ కోసం వాడుకోమన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో బడులకు వెళ్లే పిల్లల తల్లులు ఎంతో కాలంగా కూడా ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం అమలు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించిన నిధుల పరిపాలన అనుమతుల ఉత్తర్వులు బుధవారం విడుదల కానున్నాయి. అంటే రేపు తొలి విడత కింద దాదాపు 10,049 కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతులు కూడా మంజూరు చేయనుండడంతో పథకం అమలుకు మార్గం సుగమమైంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మందికి పైగా తల్లులకు సుమారు 66.9 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం యొక్క నిబంధనల ప్రకారం చూస్తే అర్హులైన ప్రతి విద్యార్థి తరఫున వారి తల్లుల బ్యాంకు ఖాతాలో 13,000 రూపాయల చొప్పున ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. మిగిలిన 2,000 రూపాయల నిధులను ఆయా పాఠశాలల నిర్వహణ, మౌలిక వస్తువుల కల్పన ఖర్చుల కోసం ప్రభుత్వం పాఠశాలలకే నేరుగా కేటాయించనుంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై అడ్మిషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో కొత్తగా పాఠశాలల్లో చేరే విద్యార్థుల వివరాలను సేకరించి వారికి రెండో విడతలో నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇక ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో నిర్వహించే మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో భాగంగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రంపచోడవరంలో నిర్వహించనున్న ఈ మెగా పీటీఎం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా పాల్గొనున్నారు. ఈ పండుగ వాతావరణంలోనే లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేసేందుకు విద్యాశాఖ పక్కా ప్రణాళికతో ఇప్పుడు ముందుకు సాగుతోంది. అయితే ఈ పథకం కింద అర్హులైన ఎస్సీ విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం కొత్త రూల్స్ కూడా తీసుకొచ్చింది. ఎస్సీ విద్యార్థులకు తప్పనిసరిగా బ్యాంక్ ఖాతా ఉండాలని కూడా సూచించింది. కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ఈ రూల్ వర్తిస్తుంది. అయితే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా పాన్ కార్డు లేకపోయినా విద్యార్థుల పేరుతో బ్యాంక్ అకౌంట్ కూడా తెరవచ్చు. ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాంటివి తీసుకెళ్లి ఖాతా ఓపెన్ చేయొచ్చు. కేవలం 200 రూపాయల నామమాత్రపు అమౌంట్ జమ చేసి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ తెరవచ్చు. అలాగే 18 ఏళ్లలోపు విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి కూడా ఉండాలి. ఇందుకోసం వారి ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. విద్యార్థులు బ్యాంక్ అకౌంట్ తెరిచి ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా చేసుకోవాలి. దీంతో తల్లికి వందన నిధులు అందుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఎన్పిసిఐ సీడింగ్ చేసుకోకపోతే డీబీటీ ప్రక్రియ ద్వారా డబ్బులు అయితే అకౌంట్ లో పడవు. దీంతో అకౌంట్ ఓపెన్ చేయడంలో ఏమైనా ఇబ్బందులు గనక ఉంటే సమీప అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం తెలిపింది. ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. కొంతమందికి ఉన్నా ఎన్పిసిఐ సీడింగ్ చేయలేదు. దీనివల్ల తల్లికి వందనం డబ్బులను కోల్పోయే ప్రమాదం ఉంది. వీరిలో పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ తెరిస్తే 24 గంటల్లోనే ఎన్పిసిఐ కు అనుసంధానం అవుతుంది. ఇంటర్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా కూడా వెంటనే అకౌంట్ తెరవాలని ప్రభుత్వం సూచించింది. ఒకసారి అకౌంట్ గనక తెరిస్తే ఇంటర్ సెకండ్ ఇయర్ లో తల్లికి వందనం నిధులు అందుకోవడంలో ఇబ్బంది ఉండదని చెప్పేసి స్పష్టం చేసింది.